చేరి వచ్చిన సంఘానికి నా తోటి సహాయకులకు ప్రమాణ శుభాలు. దేవుని మా కృపను బట్టి ఇంటి మరొక తరుణాన్ని మరొక దినాన్ని శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అండ్ అందును బట్టి ఆయనకి ఎల్లప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులను అందరూ ఒకసారి స్తుతులు చెల్లించబడలేరు. హల్లెలూయా. శ్రేష్టమైన సమయం ఇంతవరకు దేవుడు నడిపించాడు. ముందున్న కార్యక్రమం పరిశుద్ధమైన వాక్య ధ్యానం కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలి ప్రార్థించుకున్నాం కాబట్టి ముందుకు వెళ్దాం పిల్లలు. మనకి ఉన్న పరిశుద్ధ గ్రంథం నుంచి సంఖ్యాకాండం పిల్లలు, సంఖ్యాకాండం 17వ అధ్యాయం మొదటి కొన్ని మాటలు చదువుకొని ముందుకు వెళ్దాం పిల్లలు. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నువ్వు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబమును చొప్పున 12 కర్రలు తీసుకొని సరిపోతుంది పిల్లలు. గతించిన దినాల్లో గత వారం మనము జ్ఞాపకార్థ కూడికలను అంతకుముందు మనం ధ్యానించుకున్న విషయాలు మనకు బాగా సుపరిచితం జ్ఞాపకంలో ఉన్నాయని నేను తలంచుతున్న పిల్లల 10వ అధ్యాయం చివరి భాగం వరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం, అంతే కదండి. మరి ఇక్కడ ఆరోన్ గారి సందర్భాన్ని తీసుకొస్తూ మోషే గారు దేవుడు సెలవిచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు. ఇది బాగా చదువుతుంటే ఆరోన్ గారి కర్ర కూడా తీసుకోమంటున్నాడు. ఇక్కడ 12 కర్రలు ఎందుకు ప్రస్తావన తీసుకొచ్చాడు? ఏమండి, ఎన్ని కర్రలండి? ఎందుకు 12 కర్రలు అన్నాడు? 12 గోత్రాలు కాబట్టి. ఆ మాటలన్నీ కూడా మనకు జ్ఞాపకం ఉండాలని నేను అనుకుంటున్నాను. ఆ సంఖ్య అంతా కూడా మనకు జ్ఞాపకం ఉండాలి. ప్రత్యేకంగా ఇశ్రాయేలు సంఖ్య, లేవీల సంఖ్య, వారి వయసు కాలము, సేవ పరిచర్య కాలము, ఆయన లెక్కించిన వారి సంఖ్య ఎందుకు లెక్కించడనే విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. వాళ్ళ కాలక్రమేణా తగ్గుతూ వస్తుంది వారి సంఖ్య. 6 లక్షల కాల్బలంలో ఆ జనరేషన్లో 20 సంవత్సరాలు పైబడిన వారు, స్త్రీలు కాకుండా పురుషులు, వయసు కలిగిన వారు, అందులో కాల్బలం అన్నాడు. ఒకవేళ యుద్ధమే కనుక వస్తే మీరు సన్నద్ధులైన వారు. మిగతా జనాంగం విపరీతంగా ఉన్నాను. 6 లక్షల జనాంగాన్ని ప్రత్యేకంగా స్థానం ఇచ్చాడు. 6,05,000 ఆ ప్రత్యేకమైన స్థానంలో తగ్గిస్తూ వస్తున్నాడు. కాలక్రమాన్ని చెందిన విపత్తులు కానీ, విపరీతమైన వారి బుద్ధి కానీ, సనగడం కానీ, దేవునికి వ్యతిరేకంగా విరోధంగా సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడినా కానీ వారన్నా తిరుగుబాటు చేసింది ఎవరికంటే యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు అన్నాడు. వారు మాంస విషయంలో సరిగినప్పుడు కానీ, ఇంకా మాట్లాడుతూ మోషే ఆహారంల విషయంలో సరిగినప్పుడు కానీ, అది సరిగిన సందర్భం అయితే మిరియాము గురించి కానీ, ఆహారంల గురించి కానీ ఎవరి విషయంలో కూడా దేవుడు విడిచిపెట్టట్లేదు. ఎందుకంటే కొన్ని నిబంధనలు ఇచ్చాడు, నీతి నియమాలు ఇచ్చాడు. అంతేకాదు ఇంకా కొన్ని మాట్లాడుతున్న మాట ఏంటంటే తన సేవకుడు గురించి తప్పుగా మాట్లాడడానికి ఈవెన్ వాళ్ళ బంధుత్వంలో కూడా అవకాశం ఇవ్వలేదు. అంటే అలానే అందరి గురించి అంటే ఆయనకంటే ఒక కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అందుకని అతను సాత్వికుడు అన్నాడు, ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. అంటే ఆ రోజున సంఘంలో అతనే నమ్మకమైన వాడు. ప్రపంచంలో ఇశ్రాయేలు ఏలికైతే ఆ ఏలికలో ఆహారంలో ప్రత్యేకమైన వాడుగా లెక్కింపబడిన వాడుగా ఆయనకి ఇష్టలుగా ముఖాముఖిగా దేవునితో మాట్లాడే ఆ సన్నిహితము సాహసం కలిగిన వాడు. తన గురించి తప్పుగా మాట్లాడితే ఓర్వలేదు. అలాంటి తరుణంలో కొన్ని మాటలు గతించిన అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే ఒక సమాజమే వ్యతిరేకం అయిపోయింది. మేము కూడా ఈక్వాలిటీ అనే విషయంలో వచ్చేసింది. అయ్యా ఇది మహాభాగ్యం అని ఎంచుకోండి. సేవ పరిచయం అనేది యాజకత్వం ఒకటే కాదు, ప్రతిదీ కూడా దేవుడు అర్పించడన్నది మనకు దానికి. అందుకనే దావీదు గారి సందర్భాన్ని మనం కోట్ చేసాం. యుద్ధానికి వెళ్ళిన వారికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో, ఎంతటి హక్కు ఉంటుందో, సామాన్య యుద్ధ నిలిచిన వారికి కూడా అంతే భాగం ఇవ్వాలని దావీదు గారి నియమం అని జ్ఞాపకం చేసుకున్నాం. అలానే తక్కువ చేయాల్సింది కాదు. అది యాజక ధర్మం, పవిత్రమైంది. అది ఆ రోజు యెరూషలేము దేవాలయం కంటే ముందుగా ప్రత్యక్ష గుడారానికి స్వర్ణ మందిరం అన్నాడు, దేవుడి ప్రసన్నత నిలిచే స్థలం అన్నాడు. దాంట్లో చిన్న భాగం వచ్చినా అది మహాభాగ్యమే పరిసర విషయం. అలా హెచ్చించుకున్న వారు కానీ, వ్యతిరేకమైన వారు కానీ, సర్వమానవాళ్ళు చూస్తుండగా భూమి నెరవేర్చి వారిని మింగివేసిన సందర్భం మాకు తెలుసు. వారి వారి కుటుంబాలంట వారి గుడారాల దగ్గర పిలిచారంట. కోరావు, దాతన, అభిరాముల గుంపును మింగేసిందంట. మోషే గారి మాట ఏంటంటే మీరు వ్యతిరేకంగా ఎవడు దేవుని వాడో, ఎవడు దేవుని పరిశుద్ధుడో, ఎవరు ఓర్వగలిగిన వాడో, ఎవరు సహింపగలిగిన వాడో, ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడో ఆ విషయం తెలియాలంటే రేపటి దిన ధూపార్తులు ఎత్తున్నారు. వాడు సమూహం ఎంత అయ్యా అంటే 250 అన్నారు. అందులో అందరినీ దయించుకుంటూ వచ్చేస్తారు. 250 మందిని కాల్చివేసింది. అది అయిన వెంటనే మళ్ళీ సరుకులు మనకు వినబడ్డాయి. వెంటనే ఒక తెగులు ఒక వైపున ప్రారంభమైపోయింది. ఆ తెగులు ఆపడానికి మోషే గారు మళ్ళీ ఇంచడి తీసుకున్నాడు. ఆ సమూహానికి మధ్యలో నిలబడి ఉన్నప్పుడు, బ్రతికిన వారికి చనిపోయిన వారికి మధ్యలో నిలబడినప్పుడు ఆ తెగులు ఆగినట్టుగా ఉంది.
బలిపీఠం నిప్పులు తీసుకుని వచ్చే సందర్భం తెలుసు. కానీ ఆ సందర్భంలో జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటంటే, అంతకుముందు చనిపోయిన సంఖ్య కంటే కూడా ఆ రోజు తెగులుతో చనిపోయిన వారు 14,700 సంఖ్య కనబడుతుంది. ఇది అయిన త్వరితమైన కాలంలోనే దేవుడు నిర్ణయం తీసుకున్న మాట ఏంటంటే, శని గారు దానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఒక ఆనవాళ్ళు ఇచ్చాడు, దానికి ఒక నిబంధన ఏర్పాటు చేశాడు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి నేను మళ్ళీ ఎవరిని ఏర్పాటు చేసుకున్నానో, మోషేన తర్వాత ఆరోన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను, నిజంగా దేవుడి సంకేతాలు ఏమైనా ఉన్నాయో లేదని ప్రజలకు తెలియాలి కాబట్టి ఆ 12 గోత్రాల నుంచి 12 కర్రలు తీసుకోమన్నాడు. ఆ కర్రలు ఒక్కొక్క కర్ర తీసుకున్నాడు. లేవి కుటుంబాల నుంచి ఎవరి కర్ర కావాలి? ఇప్పుడు లేవి కుటుంబాల నుంచి ఆహారం ఎందుకు వచ్చాడు? వారు లేవిలేనండి. ఎవరి కుమారులు వీరు? ఇప్పుడు లేవి కుమారులలో వీరు ఎవరి కుమారులు? కహాతు కుమారులు పిల్లలు. మనకు లేవీలు అనగానే ముగ్గురు గుర్తుకు రావాలి. ఎవరు గుర్తుకు రావాలి పిల్లలు? కహాతు, మెరారీలు, గెర్షోనీలు. ఈ ముగ్గురు లేవీలు అనగానే ముగ్గురు. అందులో కహాతు కుటుంబం నుంచి వచ్చిన వారు మోషే, ఆరోను, మిరియాము వారు. అంతే కదండి పిల్లలు. కహాతు కుమారులు అమ్రాము, ఎక్కైబదులు. ఆ సందర్భంలో మన బాధ అమ్రాము ఆ కుటుంబం నుంచి వచ్చిన వారు మోషే, ఆరోను, మిరియాము గారు. అందుకని లేవీలకు ఆ గోత్ర పెద్ద కర్తల్లో వచ్చి ఆహారం కర్ర తీసుకోమన్నాడు. ఆ కర్ర తీసుకుని ఎక్కడి నుంచి పట్టున్నాడో ఆ మాట కూడా చూసి ముందుకెళ్దాం పిల్లలు. మూడవ విషయం, లేవి కర్రను రాయవలెను, ఏలయనగా ఉండవలెను, మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్ష గుడారంలోని వాటిని ఉంచవలను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును. అంటే దానికి పరిష్కారం ఆలోచిస్తున్నాడు దేవుడు. అంటే నేనేదో మామూలుగా మీతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాను, మోషతో మాట్లాడేశాను, ఆహారం నిలబెట్టమన్నాను. మోష తర్వాత యాజక ధర్మం అంతా కూడా తన కుమారులు చేయరు కాబట్టి ఇది దేవుని తీర్మానమేనా నిజంగా? మరి ప్రజలకు తెలియదు కదా. మరి ఆహారం ప్రత్యేక మరి ప్రతిసారి యాజక ధర్మం చేయడం ఆయన వెళ్తున్నాడు, మందిర సేవ పరిచయం చేయడానికి మిగతా లేవీలు చేస్తున్నారు, మరి మోస్తున్నారు, భుజాల మీద భారం ఉంటుంది. మరి యాజక ధర్మం విషయంలో మోసతో మాట్లాడినట్టు ఆహారంతో మాట్లాడుతున్నది నిజంగా దేవుని యొక్క నిర్ణయం అనేది ప్రజలకు తెలియదు కాబట్టి ఆ 12 గోత్రాల నుంచి 12 కర్రలు తీసుకొచ్చారు. వారి ఒక్కొక్క కర్ర మీద వారి పేర్లు ఉంచారు. లేవి కుటుంబం నుంచి ఆహారం పెద్దోడు కాబట్టి పెద్దవాని పేరుంది, యాజక ధర్మం ఆహారోనిదే కాబట్టి ఇది ఆ శాసనాలు ఎదుట వీళ్ళు పెట్టారంట 12 కర్రలు. దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటారో ఆ కర్ర ఏమైపోతుందంట? చిగురిస్తున్నారు పిల్ల. ఇది ఇప్పుడు మనం వింటున్న మాట కానీ అక్కడ ఒక మంచి మాట ఏంటంట, చివరికి నేను ఎవరిని ఏర్పరచుకుందునో వారి కర్ర చిగురించినాడు. ఇంతకది చిగురించిందండి. చిగురించిందంట అది బాధము పళ్ళు కలదా అని అంటాడు. ఇంకా కాయలు ఉన్న కాసేసేయంట పిల్లలు. మనం అనుకుంటాం కదా పిల్లలు, దేవుడు ఇవ్వాలనుకుంటే ఆకాశ వాక్యులు విప్పిస్తాడన్నమాట. ఇచ్చేది ఆయన మామూలుగా మనం సర్వసాధారణంగా ఏదైనా కృతజ్ఞత కూడబెట్టినప్పుడు మనస్ఫూర్తిగా ఇస్తాం కానుక. దశభాగాలు ఇచ్చినప్పుడు కాకుండా ఒక ప్రత్యేకమైన ఆఫర్ ఇచ్చినప్పుడు మనం మనస్ఫూర్తిగా ఇస్తాం. సర్వసాధారణ కానుకలు మామూలుగా ఇస్తాం, అంతే కదండి. ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటే అలా ఇస్తాం. కానీ దేవుడు ఇచ్చేది, దేవుడు ఏర్పాటు చేసుకున్నది దానికి ఎల్లప్పుడూ ప్రత్యేకమైన స్థానమే ఉంటుంది. మనుషుల ఆలోచన వేరేగా ఉంటుంది, దేవుడి యొక్క ఆలోచన అద్భుతంగా ఉంటుంది. అందరూ ఏమంటే కర్ర చిగిరిస్తే సరిపోతుంది అనుకున్న ఆలోచనలోనే ఉన్నారు. కానీ దేవుడు ఏంటంటే కర్రను చిగిరింపజేశాడు, దానికి కాయలుగా పూసాయంట పిల్లలు. అది అద్భుతమైన నిర్ణయం. కానీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానంటే ఆ సనుగులకు నేను మార్పు వేయాలనుకున్నాను, దానికి పరిష్కారం ఇవ్వాలనుకున్నాను, సొల్యూషన్ ఇవ్వాలనుకున్నాను. నిజంగా కర్రలన్నీ పెడుతూ ఉంటే దానికి ఇంకే ఆధారం లేదు. అది మట్టిలో లేదు, నీటిలో లేదు. అది ఒక ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధమైన స్థలంలో ఉంది, ఆ శాసనాలు ఎదుట ఉంది. దానికి ఇంకా ఏ ఆధారము లేదు. అలాంటిది చిగురించింది, బాదము కాయలు పూసింది అన్నట్టు పిల్లలు. ఆ మాట కూడా చూడండి పిల్లలు. వారి కర్రలను సాక్షపు గుడారంలో యెహోవా సన్నిధి ఉంచెను. మరునాడు మోషే సాక్షపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పోసి బాదము పండ్లు కలదా ఆయన అంటున్న పిల్లలు. కాయలే కదంటే ఇంకా ఏమైపోయిందంట? బాదము పండ్లు కలదా ఆయన అంటున్న పిల్లలు. అద్భుతం కదా పిల్లలు. అందుకని ఈ ఆనవాళ్ళన్నీ కూడా దేవుడు ఏంటంటే దాన్ని భద్రం చేస్తూనే వచ్చాడు పిల్లలు. అది ఎప్పటి వరకు అంటే యెరూషలేము దేవాలయం కట్టబడిన తర్వాత కూడా ఆ మందిరంలో ఉంచేంత స్థానాన్ని కూడా ఆ మందసానికి ఇచ్చేశాడు. ఆ మందసంలో ప్రాముఖ్యమైనవి మనకు 3 కనబడుతూ ఉంటాయి. ఏమేమి కనబడతాయండి? ఏంటండి? మళ్ళీ చెప్పండి అమ్మా. ఆరోను చేతి కర్ర ఎందుకు వచ్చింది మళ్ళీ అందులోకి? ఇప్పుడు ఏమేమి ఉంటాయండి? ఎన్ని ఐటమ్స్ ఉంటాయండి? 3 ఉంటాయి. 3 అయితే కన్ఫర్మ్ అనుకోండి. ఆ 3 ఏమేమి ఉన్నాయి?
రెండు రాతి పలకలు, 10 ఆజ్ఞలు గల 2 రాతి పలకలు, మన్నా గల పాత్ర, ఇప్పుడు చిగురించిన ఆహారం చేతి కర్ర. ఇప్పుడు ఆహారం కర్ర అంటే మళ్ళీ మీరు మోసే గారి కాలం అంటే ఐగుప్తులో అద్భుతాలు సూచనలు చేసినప్పుడు వాడబడే కర్ర అని కాకుండా దాన్ని అలా అనుకుంటారేమో ఉద్దేశంతో. లేదంటే చిగురించిన బాదము పండ్లు అంటే కాయలు కాసిన ఆ కర్ర, అది మనకు గుర్తుండాలి. ఎందుకంటే ఇది ఆనవాలు దేవుడు ఏర్పాటు చేసుకుంది, యాజకత్వంలో ఏర్పాటు చేసుకోవడానికి ఆధారాలు ఆనవాలు. అందుకని కొన్ని సాక్ష్యాలు మనం టెస్టిమోనీలో వింటున్నప్పుడు అద్భుతం అనిపిస్తుంది. నేను అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టుకున్నాను. లోకపరంగా అది మంచిదేమో కానీ దేవుడు నాతో మాట్లాడినప్పుడు కానీ, వాక్కు ద్వారా మాట్లాడినప్పుడు కానీ, ప్రార్థనలో ఉన్నప్పుడు కానీ నన్ను నడిపించాడు. దానికి ఆనవాలుగా ఈ కార్యం మా ఇంట్లో జరిగితే నేను నమ్ముతాననే ఎలాగైతే కొంతమంది విశ్వాసాలు వింటారో ఆ సాక్ష్యాలు మనం వింటూ ఉంటామో దాన్ని బట్టి ఒక సంకేతాన్ని దేవుడు తెలియజేసినట్టుగా గిద్యోను గురించి మనకు బాగా తెలుసు. ఈ గొర్రెబొచ్చు మాత్రమే తడిగా ఉండాలి, మిగతాదంతా కూడా పొడిగా ఉండాలన్నాడు. మరుసటి రోజు మళ్ళీ అడిగిన మాట ఏంటంటే, అయ్యా ఇది మాత్రమే పొడిగా ఉండాలి, నేలంతా కూడా తడిగా ఉండాలనుకున్నాడు. అంటే సంకేతం ఏంటంటే ప్రజలకి తెలియాలి, వారు నమ్మడానికి, ఇంకా ఇజ్రాయెల్ సమాజం అంతా కూడా నమ్మడానికి, 3 లక్షల కాల్బలం అంటే 3 లక్షల జనాంగం అంతా కూడా నమ్మడానికి నేను ఆరోన్నే ఏర్పాటు చేసుకున్న విషయము ప్రపంచ మానవాళికి తెలియాలనుకున్నాడు, నేటికి మనకు తెలియాలనుకున్నాడు. అందుకనే అది పూసింది, చిగురించింది, అంతేకాదు బాదము పండ్లు కలది అక్కడ ఒక ఆనవాలుగా మందసంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమన్నా 2 రాతి పలకలు, నిబంధన పలకలు అన్నాడు దాన్ని. అంతే మన్నాగల పాత్ర అన్నాడు. మన్నాగల పాత్ర ఎందుకు వచ్చింది మళ్ళీ అందులోకి? ఆ రోజుల్లో వారికి ఏమీ లేనప్పుడు పోషించింది నేను. మా స్వార్థము, మా బాహుబలము, మా సామర్థ్యం అనే మాటలు వస్తాయేమో కాదు. అందులో మందసంలో ఉంది ఏంటంటే మా పితరులను పోషించింది మా దేవుడే. దానికి ఆధారం ఈ మన్నాగల పాత్ర. ఇది 40 సంవత్సరాలు వారు భుజించింది, దానికి ఆధారమైంది ఇది పోషించేది దేవుడే. సర్వ మానవాళిని పోషించేది, అది నీతిమంతుడైనా అనీతిమంతుడైనా, పాపి అయినా పరిశుద్ధుడైనా భూమి మీద సమానంగా దేవుడు సూర్యకాంతిని, నీతిని, వర్షపు నీడల్ని అన్ని కూడా ఇచ్చేది ఆయన. కాబట్టి ప్రత్యేకంగా అరణ్య మార్గంలో ఉన్నప్పుడు వారిని పోషించింది నేను అనే విషయము, దేవుడు అనే విషయము ప్రపంచ మానవాళికి మనకు కూడా అర్థం అవడానికి అది అక్కడ వెళ్ళింది. శాసనాలు, దేవుని వాక్యాన్ని మించింది ప్రపంచంలో ఏది లేదు. ఆ నిబంధన పలకల్ని ప్రత్యేకమైన స్థానం దేవుడు తన చేతి రేతితో రాసిన ఆ పలకలు 2 సార్లు రాయబడ్డాయి. ఒకేసారి కాదు, 2 సార్లు రాయబడ్డాయి. ఒకసారి పగలగొట్టేశారు మోషే గారు, మళ్ళీ అక్కడికి వెళ్ళాయి. ఈ 3కి ప్రత్యేకమైన స్థానం వచ్చింది. ఇందులో దేవుడు ఏర్పాటు చేసిన వారిని మోషే గురించిన తన కుటుంబంలో చూసిన తదనంతరం ఆయన తర్వాత ఆరోనికి ప్రత్యేకమైన స్థానం ఇవ్వబడింది. అది దేవుడే ఏర్పాటు చేసుకున్న విషయం తెలియడానికి ఆరోను చేతికర్ర కూడా, చిగురించిన చేతికర్ర కూడా ఆ మందసంలోకి చేర్చబడింది పిల్లలు. అంటే దేవుడు చెప్పాలన్న మాట ఏంటంటే, నేను ఈ కుటుంబాన్ని యాజక ధర్మం విషయంలో ఆరోను కుటుంబాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, మోషే గారి కుటుంబాన్ని కాదు. మళ్ళీ ఇంకా చెప్పాలంటే ఆ బాధ్యత మోషే గారి తర్వాత తన కుమారులు యాజక ధర్మం చేసినట్టుగా చాలా మాటలు మనకు కనిపించవు, ఎక్కడ కనిపించదు. కానీ ఆహారోను తన యాజక ధర్మాన్ని తన కుమారులు చేసినట్టు కనబడుతుంది. ఆహారం తర్వాత ఎలియాసు కనబడుతూ ఉంటాడు, తర్వాత ఫినెహాసు కనబడుతుంటాడు. ఇలా తరంలో చూస్తూ ఉంటే వారి కుటుంబాల నుంచి కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆహారోను కుటుంబంలో నుంచి వచ్చిన వారు కూడా మనకు కనబడుతూ ఉంటారు. అవును కదండి. యాజక ధర్మము వారి యాజక ధర్మం అనేది చాలా గొప్పది. లోకంలో ఎన్ని సంపాదించుకున్న సేవ పరిశీలన విషయంలో సమర్పణ కలిగిన జీవితాలు చాలా అరుదుగా ఉంటాయి. వారికి అంత భాగ్యం ఇవ్వాల్సిందే, అంత మంచి స్థానం కూడా ఇవ్వాల్సిందే. అందుకు చెప్తూ మాట్లాడుతూ కిందికి కొన్ని మాటలు చూసినట్లయితే పిల్లరా, కింది భాగం చూద్దాం పిల్లరా. 11వ వర్షం నుంచి కొన్ని మాటలు చూసుకుని 18వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. అప్పుడు యెహోవా చేసెను. అయితే ఇశ్రాయేలు మోషేతో ఇట్లనిది, ఇదిగో మా ప్రాణములు పోయినవి, నశించిపోతే మేమందరము నశించిపోతుంది. యెహోవా మందిరమును సమీపించు ప్రతి వాడును చచ్చును, మేము అందరము చావాల్సి ఉన్నదా అని పలికిరి. సరిపోతుంది పిల్లలు. అంటే వారిలో ఒక భయం అనేది పుట్టుకుంది పిల్లలు. సమాజంలో భయం అనేది పుట్టుకుంది. కోరావుతో ఏకీభవించినప్పుడు సమాజం మీద 250 మంది ఏకీభవించారు. వారు కాల్చబడ్డారు. వారి కుటుంబాలు భూమి అంటే వారు ఆహారం అంటే కోరావు వారికి సమూహానికి, మోషే గారికి, ఆరోనికి వ్యతిరేక నిలబడిన సమూహము అంతా కూడా కాల్చబడింది. వీరేమో భూమిలోకి దిగమింగి వెళ్ళిపోయారు. భూమి నెరవేర్చి వారు మింగేసింది. ప్రజల్లో భయం పుట్టుకుంది. అలా సలిగిన వెంటనే మళ్ళీ తెగులు వచ్చింది. అంటే భయం ఏంటంటే ఇది ఒక తప్పుడు నిర్ణయం మా ఆలోచనకు వచ్చింది కాబట్టి దేవుడు వెంటనే మనల్ని శిక్షిస్తారనే భయం వాళ్ళు ఉంది కాబట్టి వారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి తెగులు వచ్చింది. 14,700 మంది వారు చంపబడ్డారు. ఇప్పుడు కూడా ఏంటంటే మేము అనవసరంగా మోషే ఆరుకు వ్యతిరేకంగా మాట్లాడేశాము, యాజకత్వం విషయంలో మేము తప్పుగా ఆలోచించాం కాబట్టి దేవుడు వెంటనే సూచనలు ఇచ్చేస్తాడు.
ఇప్పుడు వాళ్ళు సనుగులు మానిపేస్తారు, అయ్యో మళ్ళీ తప్పిదం చేసిన వారం అయిపోతుందేమో, మళ్ళీ ఉగ్రత మనకి వస్తుందేమో, మళ్ళీ మేము చంపబడతామనే భయం వాళ్ళు ఉంది కాబట్టి వెంటనే ఆ నిర్ణయం తీసుకోవాలి. అందుకనే 18వ అధ్యాయం అందరూ ఇప్పుడు ఏంటంటే యాజకత్వ విషయంలో ఆ మందిరాన్ని కాపాడాల్సిన వారు, ఒకరు చంపబడకుండా వారిని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత వీరు ఉత్తరవాదులు అంటాడు. ఆ మాట ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ప్రజలు చంపబడకుండా ఉండడానికి, వారు సమీపింపకుండా ఉండడానికి ఎవరు కాయాలంటే ఈ యాజకులు, యాజక ధర్మం చేసేవారు, ఆ లేవీలు ప్రత్యేకమైన స్థానం ఇస్తున్నారు. ప్రత్యేకంగా ఈ 18వ అధ్యాయం అంతా కూడా మనకు కనిపించే మాట ఏంటంటే 6-7 వర్షాలు చూడండి పిల్లల, ఇదిగో నేను ఇశ్రాయేలు మధ్య నుండి లేవీలైన నీ సహోదరులను తీసుకుని ఉన్నాను, ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు. కాబట్టి నీవును నీ కుమారుడు బలిపీఠం పనులన్నిటి విషయంలోను అడ్డతడి నొప్పుని దాని విషయంలోను యాజకత్వం జరిగించు సేవ చేయవలెను. యాజకత్వము జరుపుచు సేవ చేయవలెను. దయచేతనే మీ యాజకత్వ సేవ మీకు ఇచ్చి ఉన్నాను. అక్కడ మాట చూడండి పిల్లలు, దయచేతనే ఇచ్చాడంట. ఎవరు ఇచ్చారు ఈ మాట? దేవుడు అంటున్న మాట ఏంటంటే దయచేతనే వారికి ఇచ్చాడంట. ఇది హక్కుగా వారు సంపాదించుకుంది కాదు. అంతే కదండి. నిజంగా చెప్తున్నాం పిల్లలు, మనం రక్షింపబడుతున్నాం అంటే అదేదో మన గొప్పతనంతో మనం రక్షింపబడతలేదు. ఏదైనా కానీ ఆయన దయచేతనే జరుగుతుంది. అలా దయలో మనం ఎదుగుతున్నప్పుడు ఏంటంటే మనకు దేవుని మీద ఒక హక్కుతో అడుగుతాం, తండ్రి ఈ పని చేయండి, మేము పని వెళ్తున్నాము, ఈ సహాయం చేయండి, మాకు అవసరం ఉంది, ఇది తీర్చండి. మనం ఎలా ఉన్నప్పుడు ఇప్పుడు మనం అప్పటికే స్థితిలో లేనప్పుడు తండ్రి దగ్గర నుంచి తీసుకునే స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. కానీ ఆ రోజులో జ్ఞాపకం చేసుకోవాలంటే తండ్రి అని పిలవడానికి కూడా అర్హత లేని స్థితిగతుల్లో నుంచి ఆయన దయ శ్రేచ మనల్ని ఆయన సంధికి నడిపించేసాడు. ఒక యాజకత్వ బాధ్యత ఇంకా మెల్లిమెల్లిగా మనము విశ్వాసం నుంచి అవిశ్వాసం నుంచి విశ్వాసం నుంచి పరిశుద్ధులుగా అంటే బాప్తిసం తీసుకొని దేవుని పిల్లలుగా, కుమారులుగా పిలువబడి ఇక్కడ నుంచి మెల్లిగా యాజక ధర్మంలో మన పాలిభావాసం ఉంటూ సేవకులకు వస్తూ ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ చివరి మెట్టేదని ఉందంటే ఏముంటుంది? ఇంకా ఆ నిత్యత్వంలో ఉండాలి కదా పిల్లలు. అందుకనే ఆయన అంటే ఒకప్పుడు లోకంలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు, వెలుగులోకి వచ్చేస్తారు. వెలుగులోకి వచ్చిన తర్వాత అవిశ్వాసులైన మనము విశ్వాసులుగా మార్చబడటం, విశ్వాసులైన మనము ఇంకా పరిచారకులుగా మార్చబడుతున్నాం. పరిచారకులు ఉన్న మనమంట ఈ పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం. అంటే కాలక్రమం ఏమైపోతుందంటే ఇవన్నీ ఓవరాల్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అయ్యా నేను పరిశుద్ధుని, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. ఆ పరిశుద్ధమైన పరలోకంలో మీరు ఉండాలంటే మీరు పరిశుద్ధతనే సంతరించుకోవాలి. ఈ దినదిన అభివృద్ధి ఎలా కలుగుతుంది? సావాసంలో ఎదుగుతూ ఉంటే సావాసంలోనే గతించిన దినంలో ఒక మంచి మాట్లాడారు సేవకులు. అంటే ప్రతి వారం రావాలి, బుధవారం రావాలి, శుక్రవారం రావాలి, ఆదివారం కూడా రావాలండి. అంటే వస్తే ఏమవుతుంది? ఆయన సన్నిధికి వస్తే ఏమవుతుందండి? నిజమే కదా పిల్లలు. అందుకని ఈ రూపాంతరమైన దశ ఒక రోజులో వచ్చేది కాదు పిల్లలు. కోడిగుడ్డు అది పక్వానికి వచ్చి అంటే మామూలుగా అది బయటికి వచ్చిన తర్వాత కూడా అంటే ఒక్క రోజులో అది పొదిగిన తర్వాత ఒక్క రోజు బయటకు వచ్చేది కాదు పిల్ల. ఏ రీతిగా అయితే ఒక కొత్త దశలోకి వెళ్ళిపోతుందో గుడ్డులో నుంచి ఇంకా పీప దశ అంటారు కదా, ఇంకా మనం మాట్లాడుకుంటూ ఉంటే బటర్ఫ్లై గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. ఆ రూపాంతర దశలోకి రావాలంటే కొన్ని సమయం పడుతుంది. దానికే సావాసం అవసరం. ఇది ఈజీగా ఎత్తబడే గుంపులు అంటే మామూలుగా లోకం నుంచి ఈజీగా మనం తీసుకొని వెళ్ళిపోయే లోకంలో లేవు, ఆ పరిస్థితుల్లో లేవు, మన విశ్వాసం కూడా సరిపోదు. అందుకని సావాసం అవసరమైంది. అందుకని యాజక ధర్మం ఏంటంటే మీకు దయచేతనే మీకు అనుగ్రహింపబడిందంట. నిజమే కదా పిల్లలు. లేకుండా ఎంతో మంది ఉన్నారు, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. మన కుటుంబం సన్నిధిలో ఎందుకు ఉంది? మనమే ఎందుకు సావాసంలో కొనసాగుతున్నాం? ఎంతో మంది మనతో పాటు వచ్చిన వారు, ఈ దుబాయ్కి వచ్చిన వారు చాలా మంది లోకంలోనే ఉన్నారు. ఇంకా సావాసం అంటే తెలియదు. మనమే ఎందుకు రక్షణపడి సావాసంలో ఉన్నాం? నువ్వు ప్రత్యేకమైన వాడవని నీకు ఇచ్చి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇది భాగ్యంగానే తీసుకోండి, దయగానే తీసుకోండి. అందుకనే మనకు హక్కుగా భావిస్తాం ఎప్పుడంటే నిజంగా విశ్వాసంలో బలపడిన తర్వాత తండ్రి ఇది నాకు చేయి, నువ్వు నాతో వస్తేనే నేను వెళ్తాను, ఇది నాకు చేస్తేనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను, నేను నడిపించగలుగుతాను అనుకో. ఆ హక్కుతో మాట్లాడగలుగుతాం ఎప్పుడు ఒక పరిపూర్ణమైన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు. అంతే కదండి. కొత్తలో బిడ్డ మనం అడగదానికి కూడా భయపడుతుంటాడు. కంపెనీలో పాత అయిన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇది అయితే బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది, లేదంటే మన ప్లానింగ్స్ అన్ని కూడా బాగుంటాయి, ప్రాజెక్ట్ ఇన్ టైంలో మనం కంప్లీట్ చేయగలుగుతాం, ఒక ఇనిషియేటివ్ తీసుకుని మాట్లాడగలుగుతాం. బిగినర్స్కి మనం అంతగా ఆ చొరవ అనేది ఉండదు కదా, అంత ఆధిక్యత ఉండదు. అలాగే మనం రక్షణలోకి వచ్చిన తర్వాత దయతో వచ్చిన మనమంట ఇంకా ఎదుగుతూ ఉంటే మంచి అవకాశాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ నుంచి నిత్యత్వంలో దేవునితో ఉండే అవకాశాలు దేవుడు అనుగ్రహిస్తాడు అంటారు పిల్లలు. కానీ అంట వీరందరంట అన్యుడు సమీపింపకుండా, అపరిశుద్ధంగా ఉన్నవాడు, అపవిత్రుడైన వాడు ప్రత్యక్ష తాకకుండా ఈ మందిర సేవ పరిచయ విషయంలో ఈ యాజకులు
జాగ్రత్త ఉండాలి. వారికి ప్రాణానికి వీరే ఉత్తరవాదులు అంటారు. ఈ 18వ అంతా కూడా చూస్తుంటే ఇంకా బలుల గురించి మాట్లాడతాడు. వీరందరూ కూడా యాజకుల కంట పిల్లరా ప్రతి దాంట్లో దశమ భాగం తీసుకొని వచ్చే విషయము ఈ సందర్భంలో మనకు కనబడుతూ ఉంటుంది. వీరు ఇచ్చిన దాంట్లో నుంచి కూడా వీరు కూడా దశమ భాగం ఇవ్వాలంట. 25వ వచనం చూడండి పిల్లరా. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, లేవీయులతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలు చేత మీకు స్వాస్థ్యంగా ఇప్పించిన దశమభాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మాట చూడండి పిల్లలు, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దశమ భాగం చెప్తున్న మాట, నేను ఇశ్రాయేలు చేత మీకు స్వాస్థ్యంగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగములో దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టాపనంగా చెల్లింపవలను. మనకు దశమ భాగంలో ఇశ్రాయేలుకు నియమింపబడిన ఆజ్ఞలు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత కూడా వాటిని మానక వీటిని కూడా న్యాయములు కనికరములు కూడా మీరు కొనసాగింపవాలన్న మాట మన ప్రభువు చెప్పిన మాట మధ్య స్వతంత్రంగా కనబడుతుంది. అంటే ప్రధానమైన విడిచిపెట్టారు అంటాడు దేవుడు. దశమభాగంలో విడిచడం తప్పు లేదు, పుదీనలోను సోపులోను దశమభాగంలో తప్పు లేదు, కానీ దానికంటే ప్రధానమైంది న్యాయంలో నీతి కనికరము అంటాడు. వాటిని మీరు విడిచిపెట్టారని ఆ ప్రధాన యాజకుల్ని శాస్త్రులు దేవుడు హెచ్చరించినట్టు కనబడుతూ ఉంటుంది. యాజకత్వంలోకి వెళ్ళిన వీరికి కూడా ఒక దేవుడి యొక్క మాట ఏంటంటే, నేను ఇశ్రాయేలు తీసుకొచ్చిన దశమ భాగం మీరు తీసుకోవడంలో తప్పు లేదు, అది మీకోసమే నేను నియమించేస్తాను, అది నిత్యమైన కట్టు అంటాడు. వారు ఇచ్చినప్పుడు మీరు పుచ్చుకున్నప్పుడు, వారు 100 ధర్మం ఇస్తే మీరు పుచ్చుకున్నప్పుడు దాంట్లో నుంచి కూడా మీరు దశమ భాగం మీరు దేవునికి ఇవ్వాలంటున్నాడు. అంటే యాజకత్వం చేసేవారు కూడా దశమ భాగం ఇవ్వాలనే మాట దేవుడు సెలవిస్తున్నాడు. అది వారు కష్టం చేయట్లేదు కాబట్టి వారు ఇచ్చిన దశమ భాగం తీసుకున్న తర్వాత వాటిలో నుంచి దశమ భాగము ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు యాజకులు ఇవ్వాలి. ఈ నియమం కూడా ఉంది పిల్లలు. దీన్ని మాత్రం మనం ఎవరు పాటించరు, ఈ రోజులో ఎవరు పాటించరు. అంటే ఈ మాట ఉందన్న విషయం కూడా చాలా మటుకు తెలియదు, మనకు సమాజంలో తెలియదు. అంటే ఆయన ఇచ్చే దాంట్లో నుంచి, ప్రజలు ఇచ్చే దాంట్లో నుంచి అంటే యెహోవాకు ఇచ్చేది యాజకులు తీసుకోవాలి. యాజకులు వచ్చిన తర్వాత దాంట్లో నుంచి దశమ భాగము మళ్ళీ దేవునికి ఈ యాజకులు సమర్పించాలి. ఈ నియమం అని కూడా దేవుడు పెట్టాడు పిల్లలు. ఇంకా కింది భాగం అన్ని కూడా చూస్తూ ఉంటే 31వ వర్షం చూసి మనం ముందుకెళ్దాం పిల్లలు. ఏలైనగా ప్రత్యక్ష గుడారంలో మీరు చేయు సేవకు అది మీకు జీతము అంటాడు పిల్లలు. అక్కడికి వచ్చే ప్రతి దాంట్లో కూడా అంట, ఇంకా మనం వధింపబడిన గొర్రెల నుంచి కానీ పొట్టెల నుంచి కానీ వచ్చిన మాంసంలో మనకు అది కొంకులు గల వాటిని బలిపీఠం దగ్గర ఉన్న ఉడుకుతున్నప్పుడు మాంసంలో గుచ్చి తీసుకోవడం అనేది ఒక నియమం అనేది మనకు బాగా తెలుసు. ఆ ఉడికింది ఆ కొంగికి గుచ్చినప్పుడు ఎన్నైతే వస్తుందో అది యాజకునికి ఉంటుంది, వారి కుటుంబం తినవచ్చు. ఇది వారి కొరకు దేవుడు ఇస్తున్న మాటలు. అందుకని కాలక్రమేణా ఏమైపోయిందంటే మనకు ఏలి సందర్భంలో మనకు బాగా తెలుసు. వారు ఏంటంటే అది ఉడకకన్నా ముందే వారి దగ్గర ఉన్న సేవకులు ఏం చేశారంటే, ఈ ఏలి కుమారులు అది ఉడకకన్నా ముందుగానే ప్రజల దగ్గరికి వెళ్ళేసి, మా సేవకుడికి మంచి మాంసం అవసరము, ఈ జబ్బు అవసరము, ఇది అలా ఉడికి తీసుకోవడం మామిడికి నచ్చదు, మీరు ఏం చేయాలంటే స్పెషల్గా కేటాయించండి మా సేవకుడికి. అలా ఒక విపరీతమైన బుద్ధి కలిగి చెడుది సంస్కారం అంతా కూడా మారిపోయింది. అందుకని దేవుడు విడిచిపెట్టలేదు పిల్లలు. మందసం పట్టబడ్డం దేవుని యొక్క ఆలోచనే కాదు. మందసం పట్టబడినప్పుడు తన ఈ 2 కుమారులు చంపబడాలనే దేవుని ప్రణాళిక. దాని కొరకు ఇదంతా కూడా జరుగుతుంది. ఆ ప్లానింగ్ లో భాగంగానే జరుగుతున్న విషయం వారికి అర్థం అవ్వలేదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో జరగాల్సింది పవిత్రమైన కార్యాలు. అది జరగకుండా విపరీతమైన ఆలోచన చేత జరుగుతున్న క్రియలను బట్టి ఆ మాంసం విషయంలో ఉడికే వరకు కూడా ఆగలేదు. ప్రజలు అంటారు, అయ్యా ఉడికినప్పుడు తీసుకోవచ్చు కదా, కొంగికి వచ్చింది తీసుకోవచ్చు అంటే, లేదు మామిడికి ఉడికిందంటే నచ్చదు, అది శ్రేష్టమైనది కావాలి, కుడి జబ్బ కావాలి, లేదంటే మాకు లెగ్ పీసే కావాలన్న ఉద్దేశంతో వారు సేవకులను ఏర్పాటు చేసుకొని ప్రజల దగ్గర పంపించి వారు బలం ఇవ్వకన్నా ముందుగానే దాన్ని కట్ చేసి మనం తెప్పించుకోవడం అలవాటు చేసుకున్నారు. కాలక్రమంలో దేవుడు చూస్తూ ఉండలేదు. అందుకనే సమయంలో నిలబెడుతున్నాడు దేవుడు. అందుకని వీరు ఉంటే ఎలా ఉంటుంది ఇప్పుడు? అందుకని మందసం పట్టబడింది, యుద్ధం జరుగుతున్నప్పుడు మందసం పట్టబడినప్పుడు ఏదో గొప్ప అంటే మందసం రాగానే ప్రజలు విజయం అనుకున్నారు. కానీ తీరా అది పట్టబడింది. పట్టబడినప్పుడు వీరి 2 కుమారులు కూడా చంపబడ్డారు. అందుకనే ఇది విషయంలో, ఇలాంటి విషయంలో నీతి న్యాయము క్రమము అనే విషయంలో దేవుని విషయంలో దేవుడు పర్టికులర్గా ఉంటాడు కాబట్టి దాన్ని అలాగే జరగనివ్వద్దాం. ఇంత మంచి మాటలు దేవుడు వారికి తెలియజేసినప్పుడు ఏంటంటే, అయ్యా మీరు తినొచ్చు, సమృద్ధిగా తినొచ్చు. ఏమంటే మీరు ఆలోచించండి పిల్లలు, ఆ రోజున్న ఒక మోషే ఆరోళ్ళ కుటుంబం ఉంది, లేవీలు మాత్రం ఉన్నారు. మిగతా గోత్రాల వారు ఎంతమంది అంటే మనం అనుకున్న మాట ఏంటంటే, లెక్కింపడిన కాలబలము 6,03,500. ఓవరాల్ గా ఇంచుమించు 30 లక్షల జనాంగము. లేవీలు మాత్రం ఎంత అన్నారు? 20. అంటే ఇందులో కొంతమంది మాటకే యాజక ధర్మంలో ఉన్నారు, మరి అర్పించేవారు చాలా మంది ఉన్నారు కదా. ఎంత సమృద్ధి అయిన భోజనం దొరుకుతుంది.
ఇది కాదని ఈ ఏలి కుమారుల విపరీతమైన ఆలోచనను బట్టి దేవుడు వారిని తీసివేయాలనుకున్నాడు పిల్లలు. అందుకని సంహరించేశాడు అక్కడ. ఇవన్నీ కూడా మనకు దృష్టాంతాలుగా ఉన్నాయి పిల్లలు. సందర్భం వచ్చిన ప్రతిసారి ఏంటంటే ఈ మాట నిజంగా ఏ విషయంలో మనం సరి చేసుకున్న విషయంలో మాత్రం మనం ఆలోచించక తప్పదు పిల్లలు. ఇంకా కొన్ని మాటలు మనము 18వ అధ్యాయం ఆ మాటలన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. ఇక్కడ మాట ఏంటంటే వారు కాపాడాల్సిన బాధ్యత, దశమభాగం ఇవ్వాల్సిన మాట, అంతేకాదు అర్పణలు, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ప్రత్యక్ష గుడారం యొక్క సేవ పరిచయ విషయంలో యాజకులు మోసహారులకు వారు స్వాస్థ్యంగా దేవుడు ఇస్తున్నాడు. అంతేకాకుండా 19వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. మొదటి కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలు కళంకము లేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడును కాడి మోయనిదినైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకుని రావాలని వారితో చెప్పుము. అక్కడ చూడండి పిల్లలు, ఇశ్రాయేలు కళంకం లేనిదియు మచ్చ లేనిది ఎప్పుడును కాడి మోయనిదైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకుని రావాలని వారితో చెప్పుము. మీరు యాజకుడైన ఎలియాజరును దాన్ని అప్పగింపవలను. దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దాన్ని వధింపవలను. యాజకుడైన ఎలియాజరు కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్ష గుడారపు ఎదుట ఆ రక్తంలో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలను అంటారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే ఇప్పుడు మనం నెక్స్ట్ వీక్ మనం తీసుకోబోతున్న ఈ భస్మ బుధవారంలోకి వెళ్తున్నాం కాబట్టి మన భస్మం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. అదంటే ఏ రోజు కాడి మోయిందై ఉండాలంట. దాన్ని తీసుకొని బాలమోయను తీసుకొచ్చి దాన్ని వధించిన తర్వాతనంట అతని ఎదుట దాన్ని వధింపవలను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలో కొంచెం వ్రేలితో తీసి ప్రత్యక్ష గుడారం ఎదుట ఆ రక్తంలో కొంచెం 7 మార్లు ప్రోక్షింపవలను అంటున్నాడు. ఆయన ముందే ఎందుకు వధించాలి? ఎన్నో సందర్భాలు మనం మాట్లాడుకుంటాం. తీసుకొచ్చిన ఆయన ముందే ఎందుకు వధించాలి? ఆయన కొరకే ఇది వధింపబడుతుంది కాబట్టి. ఏ దోషం చేయలేదు. ఒక అన్యాయస్తుడు శిక్ష విధింపబడింది అనుకోండి, ఉరి శిక్ష విధింపబడింది, లేకుంటే చంపబడ్డాడు, ప్రాబ్లం లేదండి. అన్యాయస్తుడికి శిక్ష విధింపబడితేనే మానవత్వం మనకు పొర్లుకుంటూ వస్తుంది. అయ్యో బ్రతుకుంటే బాగుంటుంది, క్షమాభిక్ష పెడితే బాగుంటుంది అని. కానీ నీతిమంతుడు అంతేకాదు, ఇక్కడ మాట్లాడుతుంది నిర్దోషమైంది ఏ రోజు కాడి మోసింది కాదు. కాడి మోసుంటేనే అలవాటు అయ్యేదేమో, బహుశా ఒక భారం మోసే స్థితిలోకి వెళ్ళిపోయేదేమో, అప్పుడు వధించిన బాగుండేమో. కానీ కాడి మోయింది అతని ఎదుట వధింపబడుతున్నప్పుడు కనీసం అతనిలో మానవత్వము నీతి అనేది నేర్చుకుంటారు. దాన్ని చూసిన తన జీవన విధానం మార్చుకుంటాడనే విషయము వారికి అర్థం అవ్వాలి. కాబట్టి వారి ఎదుటనే పట్టిపడాలంట. దాన్ని తీసుకొని ఇంకేమో మాట్లాడుతానంటే అతని కన్నుల ఎదుట ఒక్కడు ఆ పెయ్యను దహింపవలను, దానికి చర్మము మాంసము ఇవన్నీ కూడా చెప్తూ మాట్లాడుతున్నారు పిల్లల. 9వ వచనం, మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మము పోగు చేసి పాలు వెలుపల పవిత్ర స్థలమందు ఉంచవలను అంటాడు. ఇవన్నీ కూడా ఏంటంటే అపవిత్రుడైన వాడు పరిశుద్ధుడు కావడానికి ఒక నియమాన్ని తెలియజేస్తున్నాడు సమాజంలో. అల్టిమేట్గా మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేయొద్దు, పాపం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు. అందుకనే ఒక శుద్ధ జలం అనే మాట మనకు ముందున్న అధ్యాయం మనకు కనబడింది. వారు తప్పిచం చేయొద్దు, అపరాధం చేయొద్దు, అంతేకాదు సనగొద్దు, ఇంకా వ్యభిచారం చేయొద్దు, సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడద్దు, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయొద్దు. అతను ఇచ్చిందే శ్రేష్టమైనది, దాని మించి ఇంకా వేరే ఆలోచన ఉండొద్దు. అతను మన పక్షం ఉంటే, మన నీ క్రియలు మంచిగా ఉంటే, అతను మన యందు ఆనందిస్తే మనం శ్రేష్టమైన సంపాదించుకుంటే మన విషయము ఇజ్రాయేల్లోనే ఉండాలి. ఒకవేళ తప్పిదం కనుక చేస్తే అది ఉగ్రత చాలా విపరీతంగా ఉంది, అది భరించలేంది, వాడు కొట్టివేయబడుతున్న నియమాలు కూడా మనకు కనబడ్డాయి. సాహసం మానుకున్నప్పుడు కూడా ఆయన మాట ఏంటంటే రాళ్ళు రూపి చంపేంత స్థితి వరకు వెళ్ళిపోయారు. ఎందుకంటే అదొక క్రమం ప్రజల్లో ఉండాలనుకున్నాడు. మీరు ఆలోచించండి పిల్లలు, కొంతకాలం కదా మనం కష్టపడి ఏదైనా సంపాదించి చేసిన తర్వాత అది దుర్వినియోగం పరచబడినప్పుడు కానీ, అంటే వృధా అయిపోయినప్పుడు కానీ అది ఎంత బాధ ఉంటుందో. ఇన్నేళ్ళు 400 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉంటే వారు మొరలు విని నేను ఒక సేవకుని ఏర్పాటు చేసుకొని నాయకుని నిలబెట్టి రక్షకుడిగా అతనితో మాట్లాడి 120 సంవత్సరాలు అతను ఆయుష్ ఇచ్చి 80 సంవత్సరాలు అతన్ని నిలబెట్టుకొని 80 సంవత్సరాల తర్వాత పాలు తెన్నుల దేశానికి నడిపించడానికి ముందు నేను తెగుళ్ళు రప్పించి ఐగుప్తులు సూచక్రియలు చేసి ఎర్ర సముద్రం పాయం చేసి ఇవన్నీ చేస్తూ వచ్చిన తర్వాత ప్రజలు చెడిపోతే దేవుడు ఓడవగలుగుతాడు పిల్లలు. అందుకని నియమాలు చాలా కఠినంగా ఉన్నాయి, వాళ్ళకు నియమాలు కఠినంగా పెట్టేశాడు. అందుకని ఒకవేళ అపవిత్రత వస్తూ ఉంటే ఆ భస్మాన్ని ప్రత్యేకంగా స్థితికి తీసుకొచ్చాడు పిల్లలు. ఆ జలాలతో మిక్స్ చేసి మరి కలిపి త్రాగించేవాళ్ళు అంటాడు. కింది భాగం అంతా కూడా చదువుతూ ఉంటే అంటే పవిత్రతను కలిగించడానికి, తిరిగి కల్పించడానికి. ఎందుకు మాట అన్నాడంటే అది నిర్దోషమైంది అన్నాడు, కాడిమైంది అన్నాడు. వాడు చూస్తుండగా వాడిని ఎదుట వదిలించమన్నాడు. ఆ రక్తం తీసుకొని 7 మార్లు వలిపించడం అక్కడ ప్రోక్షించేవాళ్ళని అంటాడు పిల్లలు. అంటే దీన్ని బట్టి మనకు అన్నిటి బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే పిల్లల, మన ప్రభు యొక్క శిలువ త్యాగం మనకు అర్థం కావాల్సింది, అంతే కదండి. అతను నీతిమంతుడు,
పాపం చేసిన వాడు కాదు, పాపంలో చేరని వాడు, పవిత్రుడైన వాడు, మనకు సరిపోయిన వాడు. యాజక ధర్మంలో అంటే ఇంకా దాని విషయంలో ఇంకా ఆలోచించదగింది ఏమీ లేనే లేదు. ఎందుకంటే మన అందరికంటే హెచ్చైన వాడు, యోగ్యుడైన వాడు, మనకు మన మానవాళ్ళందరికీ సరిపోయిన వాడు అంటాడు. అలాంటి ఆయన్ని అంటే ఇంకా మాట్లాడుతుంటే సామెతలు అంటాడు, గొప్పవాడు, ఇంకా అతను పవిత్రుడు, ఇంకా అతని దగ్గర స్వరూపం గురించి మాట్లాడతారు, రూపం గురించి మాట్లాడతారు, అందం గురించి మాట్లాడతాడు. అతను వధించినప్పుడంట ఇంకా అతనిలో రూపమే మారిపోయింది అంటాడు. అవన్నీ కూడా వారి కళ్ళెదుట జరిగినప్పుడంట దాన్ని చూస్తేనే కానీ ప్రజలు మార్పు రావాలనుకున్నాడు. ప్రత్యక్షంగా బాహాటంగా అతను సిలువ వేశారు. వారందరూ చూస్తున్నప్పుడంట ప్రజలు మార్పు కలిగింది. తన శిష్యులు బలపడడానికి కారణం అదే, ప్రజలు మార్పు రావడానికి కారణం అదే, తన సొంత తమ్ములు మార్పు రావడానికి కూడా కారణం అదే. మనకు రక్షణ ఇచ్చిన దేవుడిని అది కూడా మన విశ్వాస జీవితంలో కూడా అలాగే ఉండాలి పిల్లలు. మన కొరకు ఆయన త్యాగం చేశారు కదా, ఆ బలం తీసుకున్నప్పుడు కానీ, రక్తాన్ని త్రాగినప్పుడు కానీ, ఇది మా కొరకే వదిలిపడిందని తిరిగి పాపం వైపు చూడొద్దని దేవుడిని ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఈ నియమాలన్నీ కూడా దాన్ని సింబాలిక్ గా కాలక్రమేణా చూపిస్తున్నాడు. అది చూపిస్తూ తీసుకొస్తున్నాడు కాబట్టి ఈ పవిత్రమైంది, ఎర్రనిది, కాడిపోయిన విషయాన్ని తీసుకొస్తుంటాడు. అది కావాలంటేనంట, ఇది కావాలంటేనంట ఆ మాట అపవిత్రునికి 10వ వర్షం, అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మములోనిది కొంచెం తీసుకొని పాత్రలో వేయబడిన ఆ భస్మం మీద ఒకడు పారు నీళ్లు పోయవలను. తర్వాత పవిత్రుడైన ఒకడు ఇస్సోపును తీసుకొని ఆ నీళ్ళలో వచ్చి ఆ గుడారం మీదను, దానిలోని సమస్తమైన ఉపకరణం మీదను, అక్కడున్న మనుషుల మీదను, ఎముకనే గాని, నరకబడిన వాని గాని, శవమునే గాని, సమాధినే గాని ఉంచిన వాని మీదను దానిని ప్రోక్షింపవలను. అలా ప్రోక్షింపున వాడినప్పుడు అపవిత్రమైన అన్ని కూడా పవిత్రపరచబడినట్టుగా నీతి నియమాలని దేవుడు నేర్పిస్తున్నాడు పిల్లలు. అందుకని ఎంతటి పాపమైనా కానీ మన ప్రభు యొక్క శరీరం తాగినప్పుడు కానీ, రక్తం త్రాగినప్పుడు కానీ మనలో మానవత్వము పొరులుకొని రావాలి. కనీసం అయ్యా అనేది ఇదంతా కూడా పవిత్రమైన జీవితం ఉన్నది, ఇక్కడ నుంచి ఆయన పవిత్రంగానే ఉండాలి. ఆయన పవిత్రుడు నా కొరకు ప్రాణం పెట్టాడు కదా, ఈ శుద్ధమైంది ఆ పరిశుద్ధమైన రక్తాన్ని నేను తాగుతున్నాను కాబట్టి. అందుకని ప్రతిసారి మనం అంటాం కదా, తాగినప్పుడు అంటే ఆయన కలిగిన మనసును మనకు కలగాలంట, ఆ భావం ఉండాలి. ఒకవేళ అనాలోచనకి తీసుకుంటేనంట ఇస్కరియోతు యూదా విషయంలో ఉన్న బాగా తెలుసు, ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వాళ్ళు ప్రవేశించిందంట. పరిశుద్ధ క్రైస్తవులు అందరికీ నిబంధన అదే, ఆ తీసుకునే ప్రతిసారి మనము నిజముగా ఒక నూతనమైన స్థితిలోకి వెళ్తున్నామంటే మన మార్పు మనలో కలుగుతుందనే విషయం మనకు అర్థమైపోవాలి పిల్లలు. ఈ మాటలన్నీ కూడా మనకు 19వ అధ్యాయం అంతా కూడా మనకు కనబడుతుంది. వారికి నిత్యమైన కట్టడ ఏదనగా అంటాడు చూడండి పిల్లలు, పాప పరిహారాలను ప్రోక్షించేవాడు తన బట్టలు ఉతుక్కునే వల్ల అంటాడు. నీతిగా పరిశుద్ధంగా దీన్ని అన్నిటి కూడా ఆచరించే విధానాన్ని తెలియజేస్తున్నాడు. 20వ అధ్యాయంకి వచ్చిన తర్వాత పిల్లలు కొన్ని మాటలు మనకు కనబడుతుంటాయి. ప్రత్యేకంగా మిరియాము గారు తల్లి గారు చనిపోతారు. ఇక్కడ మంచి యోధురాలు కనపడుతుంది. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడినాడు. ప్రజలు కాదేశులో దిగి అంటాడు, కాదేశులో సీను అరణ్యంలో రాగా మిరియాము చనిపోయి పాతి పెట్టబడినాడు పిల్లలు. ఇక్కడ మన 20వ అధ్యాయంలో మనకు ఒక ప్రత్యేకమైన విషయం కనబడుతుంది. ఏం జరుగుతుంది పిల్లలు, ఈ అధ్యాయం చూసుకొని మనం ముందుతాం. మరి 20వ అధ్యాయంలో మంచి సందర్భం, ఏమి సందర్భం మనం జ్ఞాపకం చేసుకునే పిల్లలు, మోషే అహరోనులు అక్కడ ఉన్నప్పుడు మిరియాం గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ప్రజలు నీళ్లు లేవంట పిల్లలు. నీళ్లు లేవందున వారిలో జరిగిన సంఘటన చూడండి పిల్లలు. ఆ సభకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగేది. జనులు మోషేతో వాదించు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎంతో మేలు, అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోనట్లు ఈ అరణ్యంలోకి యెహోవా సమాజంలో మీరేలా తెచ్చి తిరిగి అంటున్నారు. కాబట్టి మళ్ళీ అదే వెనుక భాగం వెళ్ళిపోయినట్టు అనిపించట్లేదు పిల్లలు. ఇన్ని విపత్కరమైన స్థితిలో మాంసం గురించి మొదలుపెట్టినప్పుడు కూడా మాంసం సమృద్ధిగా ఇచ్చేశాడు. ఇచ్చినప్పుడు వారు నెల రోజులు ఇచ్చేసాడు. నోట్లలో వాసన ఉండగానే ఇంకా మాట మాట్లాడుతున్నారు, లిటరల్ గా మాట మాట్లాడలేదు. నా మాట ఏంటంటే పళ్ళ సందుల్లో అంటాడు. అంతే కదండి, తింటున్నప్పుడంటే ఆ సందులో మాంసం ఉన్నప్పుడంటే దేవుడు సంహరించాడంట. కాబట్టి దీన్ని బట్టి ఏ పాఠం నేర్చుకుంది సమాజం, ఇజ్రాయెల్ సమాజం? అంత తెగులు వచ్చినప్పుడన్నా అక్కడ మార్పు రావాలి కదా, పక్కన వాడు చనిపోతున్నప్పుడన్నా మార్పు రావాలి కదా ప్రజల్లో. అది జరగలేదు. వీరికి వ్యతిరేకంగా పోయినప్పుడు కూడా దేవుడు సంహరించేశారు కదా, అప్పుడైనా మార్పు రావలేదు. మళ్ళీ సరిగినప్పుడు అయ్యో మీరు సరిపోద్దు, తన కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టలేదు. మిరియాని మీదికే దృష్టి వచ్చేసింది. దేవుడు వారి కుటుంబాన్ని విడిచిపెట్టినప్పుడు మన కుటుంబాన్ని ఎలా విడిచిపెడతాడు? అయ్యా ఇక్కడైనా సంగకుండా ఉండాలంటే అలా కాదు. ఒక సమూహమే పోగైపోయి మోషే అహరోనులకు వ్యతిరేకంగా నిలబడిపోయి ప్రజలు పోగైపోయారు. ఇంకా మాట్లాడుకుంటే వారు తిరిగి వెళ్ళిపోవడానికి కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడికి వెళ్ళిపోవడానికి? పాత జీవితానికి వెళ్ళిపోవడానికి.
అలా సంబంధించిన అప్పుడు కూడా దేవుడు సంబంధించిన స్థితిగతులు మనకు తెలుసు. ఇంకా గతించిన 2 అధ్యాయాల ముందు కూడా మనం తెలుసుకున్నాం. అక్కడ కూడా దేవుడు సంబంధించిన సంఘటన కూడా ప్రజలకు జరుగుతుంది. వారి భూమి నెరవేర్చి దాతనాలను సమ్మానం మింగేసింది. అంతేకాదు 250 మందిని కాల్చివేసింది. వ్యతిరేకంగా సరిగిన వారిని 14,700 మందిని కూడా కాల్చివేసింది. ఇలా కాల్చివేస్తున్నప్పుడు ప్రజలు భయం ఉండాలి కదా. మళ్ళీ సరుగుతున్నారండి ఏ విషయంలో? నీరు విషయంలో. మోషే ఆరోళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు, అంతేకాదు సరుగుతున్నారు. ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా అని అంటున్నారు. ఏమైనా అద్భుతాలు చూసారు అంతవరకు? మన విశ్వాస జీవితాన్ని కూడా పోల్చుకొని చెప్పుకోవాల్సిన మాటలు ఇవి. వారి జీవితము మన జీవితం అలా ఇన్నేళ్ళ జీవితం కదా. ఏ రోజైనా మన అద్భుతాలు మన జీవితంలో చూసామా? మేలు పొందుకున్నామా? మళ్ళీ ఎందుకు మన విశ్వాస జీవితంలో చతికిల పడిపోతున్నాం, సన్నగిలిపోతున్నాం? అదేనంటే మేము సముద్రం మాకు బాగా సుపరిచితము. దుబాయ్లో మాకు సముద్రం ఉంది. అలా వచ్చినప్పుడేమో విపరీతంగా వస్తే మళ్ళీ వెంటనే చతికిల పడిపోయినట్టుగా మా విశ్వాస జీవితాలు కూడా అలాగే ఉంటాయి అనుకుంటాం. కాదు పిల్లలు. అందుకనే సముద్రంతో పోలలేదు మనల్ని, పారు నీళ్లతో పోల్చాడు, నది నీళ్లతో పోల్చాడు మన విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని. ఎప్పుడు పచ్చగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. పారుతున్న నీళ్లతో పోల్చాడు మన విశ్వాస జీవితాన్ని. ఎక్కడ ఇంకిపోయిన గుండెతో పోల్చలేదు మనల్ని. ఒక గుచ్చుండు ఊట వల్లే పోల్చాడు మనల్ని. అలా మాటలతో వీళ్ళు చూడండి పిల్లలు, పాత జీవితం బాగుంది, ఇక్కడ చంపడానికి తీసుకొచ్చేసామో అక్కడైనా బాగుండేమో అనే మాటలు మాట్లాడుతున్నప్పుడు యెహోవా తీసుకున్న నిర్ణయాలు చూడండి పిల్లలు. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోకి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడిన పిల్లలు. దేవుడు ప్రత్యక్షం చూడండి పిల్లలు. అంటే వెంటనే నిర్ణయాలు. ఆ మాటలు చాలా అద్భుతంగా అనిపించింది. ఇప్పుడు అన్ని సూచనలు ఇచ్చేశారు కదా, అన్నిసార్లు వారితో మాట్లాడేశారు కదా, అన్నిసార్లు అద్భుతాలు చేశారు కదా, అన్నిసార్లు తెగులు రప్పించేశారు, అన్నిసార్లు సంబంధించేశారు కదా. ఇప్పుడు అన్నిసార్లు చేసిన ఆయన కొత్త నిబంధన కాలంలో ఇంకా చేయాలండి. చెయ్యాలా అంటే నిజం చెప్పండి పిల్లలు. ఇప్పుడు నాన్నగారు అంటారు, ఒక వయసు వచ్చింది, తల్లిగారు అనుకుంటారు, అరే ఇక అన్ని రోజులు చేసేసాను కదా, ఈ రోజు మీరు ఒకరోజు చేసుకుంటే ఏంట్రా బాధ ఏంట్రా అని అన్నారు అనుకోండి ఇంట్లో. నిజమే కదా ఆ మాటలో అంటే వెయిట్ ఉంది కదా మాటలో. అంటే ఇన్ని రోజులు చేశాను కదా, ఇక్కడ నుంచి మీరు చెయ్యండి, కష్టమేం లేదు కదండి ఆ మాటలలో ఉండాలి. నేను పాత నిబంధన కాలం అంతా కూడా దేవుడు మాట్లాడేశారు కదా, అన్ని అద్భుతాలు చేశాడు కదా. కొత్త నిబంధన కాలంలో కూడా సువార్తల్లోనూ అపోస్తలుల బోధనలోనూ ఆదిమ సంఘం ఇంచుమించు 100 సంవత్సరాలు ఎన్నో అద్భుతాలు చేసి సంఘం బలపడినట్లు, గ్రంథము సంపూర్తి అయినట్లు దేవుడు మాటలు చేసి, సూచనలు చేసి, వాక్కు ద్వారా మాట్లాడి వారిని బలపరిచి గ్రంథస్థం చేసి మన దగ్గర వచ్చిన తర్వాత ఇంకా దేవుడు మనతో మాట్లాడాలి. ప్రత్యక్ష ద్వారానే, వాక్కు ద్వారా మాట్లాడితే సరిపోతుంది కదా, దాన్ని ధ్యానించినప్పుడు మాట్లాడితే సరిపోతుంది అనిపించట్లేదు పిల్లలు. అంటే ప్రతిసారి ఒక మాట వచ్చేసింది, వెంటనే దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు, మహిమ వచ్చేస్తుంది, ప్రభావం అక్కడ కనబడుతుంది. అయ్యో దేవుడు వచ్చేసారనే మాట, అయ్యో మేము సన్నివేశం వెంటనే దేవుడు మహిమ కనబడుతున్నప్పుడు, భయం ప్రజలు పుట్టుకొస్తున్నప్పుడు, అంటే అంత గొప్ప కూడా దేవుడు రాయి కాదు, బండ కాదు, చెవులు లేనివాడు వాడు కాదు, మన మాటలన్నీ కూడా ఆయన వింటున్నాడనే విషయం ప్రజలకు అర్థమవుతున్నప్పుడు మార్పు ప్రజలకు కావాలి కదా పిల్లలు. మనకి ఎలా ఉండాలంటే అన్నిసార్లు ఆయన మాట్లాడేశాడు కదా, ఈరోజు అందరూ మాట్లాడకపోయినా పర్లేదు, దేవుడి పని మాత్రం నేను చేస్తాను అంటే ఆయన మాట్లాడకుండా ఉండడు పిల్లలు. ఏ విధంగా మాట్లాడతాడు మనతో, అవును కదండి. ప్రత్యక్షంగా మాట్లాడకపోయినా పరోక్షంగానే వాక్కు ద్వారానే మాట్లాడతాడు. ప్రార్థన చేసినప్పుడు మనకు జవాబునిచ్చానా, ప్రతిఫలం ఇచ్చానా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అయ్యి ఒకవేళ అందుకనే కానీ శంకర్ మేషకు అబద్ధులు స్థాయి ఎలా మారిపించడానికి పిల్లలు, మమ్మల్ని రక్షించడానికి దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను ఆ ప్రతిమకు నమస్కరించుకోవాల్సిన అవసరం లేదు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతటి తారాస్థాయిలో వారి విశ్వాసం ఉంది. ఎందుకంటే ఎన్నో అద్భుతాలు చూసి వచ్చిన వారం మేము. మన ఆత్మస్థితి కూడా అలాగే ఉండిపోవాలి. నిజంగా చెప్పాలంటే ఇది దృష్టాంతాలు అంటే నిజంగా దృష్టాంతాలే. మా పాత నిబంధన కాలంలో జరిగిన అన్ని కూడా కొన్ని నీతి కార్యాలు కూడా మన జీవితంలో నేర్చుకోవడానికి చాలా దోహదపడుతూ ఉంటాయి. అలాంటి స్థితిలో దేవుడు అన్న మాట చూడండి పిల్లలు, యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాడు, నీవు నీ కర్ర తీసుకొని మాట్లాడము, అది నీళ్ళిచ్చును, నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును త్రాగుటకిము. ఏం ఆజ్ఞాపించారండి? ఈ మాట చూసుకొని చాలా కొద్దిగా మనకి ఎక్కువగా వింటున్న మాటల్లో ఇదొక మాట. మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాట అయితే బండ నీళ్ళు ఇచ్చిందనే మాట మనకు బాగా తెలుసు. మన పాట పాడుతున్నప్పుడు మనం ఎక్కువగా మనం ఈ పాట మనకు ఆంధ్రప్రదేశ్ కీర్తనలో ఉన్న పాటల నుంచి ఇదొక పాట. అక్కడ దేవుడు ఆజ్ఞాపించాడంటే బండతో నువ్వు కర్ర తీసుకొని వెళ్ళు, బండతో నువ్వు మాట్లాడు. దేవుడు ఆజ్ఞాపించాడంటే మోషే గారు చెప్తున్న మాట చూడండి, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను. తర్వాత మోషే ఆహారంలో ఆ బండ ఎదుట
సమాజంలో పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి. మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పిపోవాలనా అనేను. అప్పుడు మోషే ఆ చెయ్యి ఎత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా ఇప్పుడు ఏమైపోయింది? దేవుడు ఆజ్ఞాపించినట్టు మోషే గారు ఏం చేశారు? సన్నిధి నుంచి బయలుదేరి అద్భుతం చేసేసాడు. ఆ మాట చూడండి పిల్లలు, వెంటనే అద్భుతం జరిగింది కదా. మరి దేవుడు ప్రతి మాట ఏంటంటే దేవుడు ఎంత పర్టికులర్ ప్రతి దానిలో కొన్ని విషయాలు మనం అర్థం. సంఖ్యని మాటికి నేను అంటున్నాను, సంఖ్యను ఎందుకు కౌంట్ చేయమన్నాడంటే ఆ సంఖ్య మళ్ళీ కనిపించదు దేవుడికి, అంతే కదండి. దావీదు గారు కూడా రాజ్యం స్థిరపరచబడిన తర్వాత శత్రు సైన్యము బలం అంతటి మీద విజయం వచ్చిన తర్వాత వృద్ధుడవుతున్న కాలంలో ఏమంటున్నాడంటే ఒక కోరిక కొడుతుంది. ప్రజల సంఖ్యలో ఎంతమంది యుద్ధ వీరులు ఉండో ప్రజల సంఖ్య రాయాలనుకుంటాడు. అతను యోవాబు అంటాడు, అయ్యా నీకు ఎందుకు వచ్చింది ఆలోచన? ఉన్నదంతా కూడా నీదే కదా. అంటే ఒక సాతను పుట్టించే ఆలోచనలా ఉంటాయి అప్పుడప్పుడు. అన్ని స్థిరపడిపోయిన తర్వాత నెబుకద్నెజరు అలాంటి ఆలోచన వచ్చేసరికి ఇదంతా కూడా మనదే కదా, ఇదంతా కూడా నాదే కదా అనే ఆలోచన అతనితో పుట్టేసింది. వెంటనే ఏమైపోయింది? 7 కాళ్ళ పాటు గడి తీసే పరిస్థితులు వెళ్ళిపోయింది. ఇతను కూడా ఆలోచించిన అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్కు పంపించిన ఆజ్ఞాపించేసినాడు, అలా అయిపోయింది కదా. సంఖ్య అన్నదానికి దేవుడు తీసుకొని వచ్చేసాడు. సంఖ్యను తీసుకుని వస్తున్నాడు, వస్తున్నాడు. కిందికి ఒక మాట చూడండి పిల్లలు, మాట మాట్లాడుతున్నాడు 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే ఆహారంతో మీరు ఇశ్రాయేలు కన్నులు ఎదుట ఇప్పుడు ఏం చేయలేరు వాళ్ళు? నా పరిశుద్ధతను సన్మానించినట్లు ఎందుకు నమ్ముకోలేదండి? ఇప్పుడు దేవుడి మాట ఏంటంటే నువ్వు కర్ర తీసుకొని వెళ్ళు, బండతో మాట్లాడు, అది బండ నీకు నీళ్ళు ఇచ్చును, వారికి వారి పశువులకు నువ్వు నీళ్ళు అన్నాడు. యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే గారు సన్నిధి నుంచి కర్ర తీసుకుని వెళ్ళాడు. 2 మార్లు కొట్టాడు. ద్రోహులారా మీకు ఈ నీళ్లను మేము నీ బండలో నుంచి నీళ్లు మీకు రప్పింపవలన అన్నాడు. ఇప్పుడు వారి పరిశుద్ధతను ఎక్కడ సన్మానించలేదు, మాట వినలేదండి. ఇప్పుడు వారు ఏం చేశారండి? ఇప్పుడు మనకి ఈ మాట మనకి ఎక్కువగా మనం వింటున్నాం కాబట్టి చాలా మనకు ఒక్కొక్కరి భావం నుంచి, ఒక్కొక్కరి ఆలోచన నుంచి, ఒక హృదయ ఆలోచన నుంచి కొన్ని బయటకు వస్తూ ఉంటాయి. కొన్ని రకాలుగా మన మెసేజ్ మనం వింటూ ఉంటాం. ఏమన్నా మీరు ఆలోచించండి, వారు తీసుకున్న మాట దేవుడు చెప్పినట్టుగానే మోషే గారు చేశాడు. కర్రను తీసుకుని వెళ్ళమన్నాడు, మాట్లాడమన్నాడు. మోషే గారు వెళ్ళారు, కర్రను తీసుకుని వెళ్ళారు. ద్రోహులారా మీకు నీళ్లు రప్పించాలా, మేము ఈ బండలో నుంచి మీకు నీళ్లు రప్పించాలని 2 మార్లు దాన్ని కొట్టి నీళ్లు రప్పించేశాడు. సమృద్ధి అనే నీళ్లు అక్కడ ఉన్నాయి. ఎందుకు కొట్టాడు? కొట్టిన తర్వాత మళ్ళీ దేవుడు అయ్యా చాలా అద్భుతం చేసావు, మంచి మాట చేసావు అని అక్కడ అతను అప్రిషియేషన్ అక్కడ కనిపించట్లేదు. పెట్టిన మాట ఏంటంటే మీరు నా పరిశుద్ధతను సన్మానించినట్లు. ఆ మాట పిల్లలు, మీరు ఇశ్రాయేళ్ల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోయింది అంటాడు. ఎవరిని అంటున్న మాట? మోషే ఆనందతో అంటున్నాడు. ఇప్పుడు నాకు ప్రత్యేకమైన వాడు అని మోషని ఎలాగైతే ఏర్పాటు చేసుకున్నాడు, యాజకత్వంలో కూడా ఆనందాన్ని ఎలాగైతే ప్రత్యేకపరచాడు, వీరిద్దరు మాట ఏంటంటే మీరు ప్రజల ఎదుట నన్ను నమ్ముకొనకపోతే నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు అన్నాడు. వారు ఏం సన్మానించలేదు? మాట వినలేదు. మీరు చెప్పండి పిల్లలు, అంతేనండి, మాట వినలేదు. ఒక మాట కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది పిల్లలు, అక్కడికి కూడా వెళ్ళిపోదాం పిల్లలు. కీర్తన భాగం ఆ మాట కూడా చూసుకొని ముందుగా 106వ అధ్యాయం 32వ వచనం చూడండి పిల్లలు. 32, 33 మేరీబా శలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి, కావున వారి మూలముగా ఎవరికి బాధ కలిగిందంట? ఇప్పుడు మీరు ఆలోచించండి పిల్లలు, కానాను వెళ్ళలేదు మోషే అని చెప్పడానికి ఇది ఒక మాట ఆధారం అనిపించట్లేదు పిల్లలు. బాధ ఏం కలిగింది మోషేకు? ఇప్పుడు ఇందాక చదువుకున్న సంఖ్యాకాండంలో మోషేను దేవుడు బాధించేసాడు, శిక్షించడానికి మాట అక్కడ కనిపించట్లేదు. మోషేకు బాధ కలిగింది అంటాడు. అందుకని మోషే నువ్వు కానాను చూస్తావు కానీ చేరువు అంటాడు. దేవుడు ఇవ్వాలనుకుని ఇంకొక 10 సంవత్సరాల ఆయుష్ ఇచ్చేసి మోషేను అక్కడికి వరకు నడిపించవచ్చు. మిరియం అక్కడికి రాగానే చనిపోయింది. అతనికి ఆహారంలో చంపబడతాడు. కారణం వెళ్ళకంటే ముందుగానే చనిపోతారు. అలాగే మోషే గారు కూడా చనిపోతారు. చూస్తానన్న వారిని చేరనివ్వలేదు. ఎందుకు చేరనివ్వలేదు? ఇక్కడ మాట్లాడుతున్నాం, అక్కడ జలముల యొద్ద మీ వలన అక్కడ మాట పిల్లలు మోషేకు బాధ కలిగినటువంటి. ఏం బాధ కలిగి ఉంటుంది? వారి కోపం పుట్టింపగా కావున వారి మూలంగా మోషేకు బాధ కలిగినో ఎట్లనగా వారు అతను మీ ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు పెదవులతో ఏం చేశాడంట? అంటే నేనేమనుకున్నా అంటే బండను మాట్లాడమన్నాడు కదా, పుట్టాడు అంటే చేతితో చేసిన దాన్ని బట్టి
ఇతనికి బాధ కలిగిందేమో అనుకున్నాను. అంటే చేతితో చేసిన దాన్ని బట్టి బాధ కలగలేదంట. దేని మాట కలిగిందంట? అక్కడ మాట కాని మాట పలికాను. అంటే నోట్లో నుంచి వచ్చిన మాటను బట్టి ఎవరికి బాధ కలిగింది? ఇప్పుడు మోషేకు బాధ కలిగిందంట. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటను మళ్ళీ ఒకసారి చదువుకొని ముందుకెళ్దాం పిల్లరా. సరిగా ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుంచి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అని. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి రెండు కాళ్ళను తన కర్రతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి. సరిపోతుంది పిల్లలు. అంటే కర్రతో కొట్టినందుకు ఎంత అనిపించలేదు? మీకు ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ చెప్పండి. మేము అనే మాట ద్రోహులానా కూడా అనిపించలేదు. ఎందుకంటే కొత్త నిబంధన కాలంలో ప్రభువైన యేసు మత్తయి మంచి మాట మాట్లాడుతూ ఉంటాడు. బలిపీఠం దగ్గర మనం ఉన్నప్పుడంట నీ సహోదరు గురించి ఒక వ్యర్థుడు అనే మాట కూడా తీసుకురాదు. ఒకవేళ విరోధులు మనం ఉన్నా కానీ బలిపీఠాన్ని విడిచిపెట్టి అతని దగ్గరికి వెళ్ళి సమాధాన పడి వచ్చి నీ అర్పణ అర్పించమంటాడు. అంటే వ్యర్థుడు అనే ప్రస్తావన కూడా అనొద్దంట. ఆ మాట చూడండి పిల్లలు. మత్తయి సువార్త 21వ వచనం పిల్లలు. 5వ అధ్యాయం 20వ వచనం. నరహత్య చేయవద్దు. అంటే నరహత్య చేస్తే ఏమవుతుందంట? విమర్శకు లోనవుతాడు. న్యాయమైన తీర్పులోకి వస్తాడు. అక్కడ తీర్పులోకి వచ్చిన నువ్వు హత్య చేస్తావని అతని మీద ఆరోపణ రూపింపబడుతుంది, చేయబడుతుంది. కాబట్టి నరహత్య చేయవద్దు. ఏమనగా కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు. అంటే ద్రోహి అంటే ఏమైపోతుందంట? నరకాగ్నికి వెళ్ళిపోతాను అని అన్నాడు. మరి మోషే గారు అన్న మాట ఏంటి? ద్రోహులు అని అన్నాడు. దీన్ని బట్టి ఏమన్నా అతను కాని మాటను బట్టి ఏమన్నా బాధ కలిగిందంటారు? మరి బాధ అనే మాట ఇప్పుడు కోరావు, దాతను, అభిరాములు ఏ రీతిగా చంపబడ్డావు అలాంటి బాధ కలిగలేదు అతనికి. ఈ బాధ అనే మాట ఏంటంటే కానానికి వెళ్ళకుండా నన్ను ఆపేసింది. అదే పెద్ద బాధ, అంతే కదండి. ఇప్పుడు మన స్థితిగతుల్లో మనకు అనారోగ్యం వచ్చింది బాధనా, లేదు పరలోకం వెళ్ళకపోవడం బాధనా? పరలోకం వెళ్ళకపోవడమే బాధ కదండి. అదే కదండి మేలైంది. అందుకని రెండు కాళ్ళు నుండి నరకంలో వెళ్ళకంటే అంటే ఒక కాలు నుండి కుంటివాడు ఏమంటే అంగవైకల్యం ఉండి పరలోకం వెళ్ళడమే మంచిది కదా. కన్నుండి ఒక చేయి లేకుండా ఇవన్నీ కూడా లేకుండా మనం నిత్యత్వంలో ఉండడమే సంతోషం కదండి. అందుకనే వీరి గురించి మాట్లాడుతూ మాట ఏంటంటే ద్రోహులారా అని మాట మాట్లాడారు. అంటే ద్రోహి అంటే నరకాగ్నికి లోనవుతారంట. ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇక సమాజాన్ని మాట్లాడుతూ బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు అంటారు సర్ప సంతానమా అంటాడు. అంటే మాటలు చాలా మట్టుకు వస్తుంటాయి. యోహాను పత్రికలో అంటాడు ఏంటంటే నీ సహోదరుని చూసంట వ్యర్థుడు అనకూడదు, అంతేకాదు అతని ద్వేషం ఉంటే కూడా నువ్వు దేవుణ్ణి ప్రేమించలేవంట. అక్కడ యోహాను పత్రికలు అన్నీ కూడా 2వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం 5వ అధ్యాయం వరకు కూడా అవే మాట మాట్లాడుతుంటాడు. నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తానంట దేవుణ్ణి ప్రేమించలేమంట, నిత్య జీవానికి పాత్రుడు కానే కాడంట. కాబట్టి సహోదరుని మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి మీరు నీతిలో నడుస్తున్నారు, నీతి మందుల నిత్యత్వంలోకి నడుస్తున్నారు అంటాడు. అదే యోహాను పత్రికలు అంటాడు. అంటే నాకు అర్థమైన మాట అయితే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, అతడు శాశ్వత జీవము అంటాడు. ఎక్కడైతే నిత్యత్వం ఉంటుందో ఆ నిత్యత్వం అంటే సహోదరుల మధ్య కనబడుతుందంట. శాశ్వత జీవం అనే మాటకి అదే నిత్యత్వం అనే మాట. శాశ్వత జీవం ఎక్కడ ఉందంట? ఐక్యత ఉన్న దగ్గర ఉంటుందా? కానీ ఐక్యత ఉంటుందా? చాలా అరుదుగా కనబడుతుంది. అక్కడైతే ఉంటుందో అక్కడ శాశ్వత జీవం ఉంటుంది. అక్కడి నుంచి నిత్యత్వం వెళ్తారు ప్రజలు అంటాడు. సహోదరుల దగ్గర నా ద్వేషం ఉంటేనంట దేవుని ద్వేషించినట్ట. నీకు కనిపించే సహోదరుని నువ్వు ద్వేషించినప్పుడు నువ్వు చూడని దేవుని ఎలా ప్రేమిస్తావు అనే మాట కూడా మాట్లాడుతుంది. అదే పత్రికలో మాట్లాడుతున్నాను. అంటే ఇంతకీ తన మాట కాని మాట ద్రోహి అన్నంత మట్టుకేనా? నా పరిశుద్ధతను సమాజం ఎదుట మీరు సన్మానించినారు. మరి ఎవరి పరిశుద్ధతను వారు సన్మానించారు? అందుకన్నా ముందుగానే దేవుడు అంటే మోషే గారితో మాట్లాడుతూ మాట ఏంటంటే అయ్యా నువ్వు బండను కొట్టుము అంటాడు. చాలా సందర్భాల్లో కర్రతో కొట్టుమని మాట్లాడతారు. అంతకుముందు కొట్టేశాడు కాబట్టి ఆటోమేటిక్గా తను కొట్టేశాడు. మళ్ళీ కొట్టుమన్నాడు. కొట్టగానే చెప్పకపోయినా కూడా మళ్ళీ కొట్టేశాడు. మేము అనే ప్రస్తావన తీసుకొచ్చేశాడు సమాజం ఎదుట. ప్రజల దగ్గరంట మేము మీ కొరకు ఆయన మాట ఏంటంటే మీరు ఇజ్రాయేల్ కన్నుల ఎదుట నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు. అందుకనే సమాజం దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే పిల్లల మన ఘనత, మన కీర్తి, మన ప్రతిష్టలు ముందుకు రావాల్సినవి కానీ కాదు.
దేవుని అందుకనే మహిమార్థమే మనం వాడబడాలి. ఆటోమేటిక్గా కీర్తన వస్తుందని ఇది నా గొప్పతనం అంటే నేను అంతా కూడా రాత్రంతా ప్రార్థన చేశాను. నువ్వు ప్రార్థన చేయకపోయినా నువ్వు వాక్యం చెప్పగలుగుతావు. మనం అప్పుడప్పుడు చిన్నపిల్లలు రిటైర్ అయిన లెక్చరర్స్ కూడా టీచర్స్ కూడా ట్యూషన్ చెప్పుకొని బ్రతుకుతారు. అంటే జాబ్లో లేకపోయినా కానీ జ్ఞానం ఉంటుందంటారు వాళ్ళ దగ్గర, ఉంటుందండి. అదేలా సాధ్యమండి. అందుకనే బోధ ఎవరైనా చేయగలుగుతారు, ప్రార్థన ఎవరైనా చేయగలుగుతారు, అద్భుతాలు ఎవరైనా చవి చూడగలుగుతారు. కానీ పరిశుద్ధతే దేవునికి కావాల్సింది. అదే లిటరల్ గా మనం చెప్పాల్సిన మాట ఏంటంటే పిల్లరా, ఒక మాట గుర్తుంది. రిటైర్ అయిన వాడికి జాబ్ వచ్చినప్పుడు కూడా, జాబ్ ఉన్నప్పుడు సాలరీ వచ్చినప్పుడు ఎలాగైతే టీచింగ్ చేశాడో, రిటైర్ అయిపోయిన తర్వాత కూడా తను టీచింగ్ చేయగలుగుతాడు. ఎందుకంటే ఒకప్పుడు జ్ఞానం పనిచేస్తుంది. శోధకుడైన వాడు అపవాది కూడా వాక్య బోధన ప్రభుకు చేసిన సందర్భం కూడా మనకు బాగా తెలుసు. అందుకనే చెప్పేది అందరూ చెప్పినా ఏది పరిశుద్ధత, ఎవడు తనవాడు అనే విషయం గుర్తుంది. అందుకనే కాని మాట ఏంటంటే మేము అనే స్వార్థము ప్రజలకు రావద్దు. అందుకని మాంసం అడిగినప్పుడు లిటరల్గా వాళ్ళు కింద పడతారు. వీరికి నేను మన కన్నానా, వీరికి నేను ఎలా పెట్టేది, నువ్వు కాదు కన్నది, ప్రజల్ని కన్నది నువ్వు కాదు, ఏర్పాటు చేసుకున్నది నువ్వు కాదు, వారికి ఆహారం ఇవ్వాల్సింది నువ్వు కాదు. ఇలా అనాథలుగా విడిచిపెట్టడానికి ఇది యోగ్యత కాదు తండ్రి అని ప్రాధాన్యపడిన స్థితిని మోషే గారిలో చూస్తాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే, ఒక స్థితిలో వచ్చిన తర్వాత సేవకుల్లో తన సాత్వికుడైన వాళ్ళు అహంకారమైన భావం కనబడుతుంది. మేము ఇదంతా కూడా చేయాలన్నా, మేమ నీళ్ళు రప్పించాల్సింది. నువ్వు కాకపోతే దేవుడు ఎడారిలో సెలైలు పుట్టించగల సామర్థ్యం గలవాడు. అంతే కదండి. ఎప్పటికి కూడా పిల్లలు నేను ప్రార్థన చేస్తే ఇది అద్భుతం జరిగిపోయిందని స్వార్థంలోకి వెళ్ళిపోవద్దు. నువ్వు చెయ్యకపోయినా జరుగుతాయి అద్భుతాలు. అంతే కదండి. మీరు ఆలోచించండి పిల్లలు, పొద్దున డ్యూటీకి వెళ్ళినప్పుడు మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయారు కాబట్టి మీరు బాగా తిరిగి వచ్చారా? నిజం చెప్పండి పిల్లరా, ఆయన గొప్పోడు కాబట్టి మనం తిరిగి వచ్చాం. అందుకని దయచేత అనే మాట జీవితకాలం అంతా కూడా ఉండాలి. అలానే నేను కడిగేసాను, బలలో పాల్గొన్నాను, నేను నీతిమంతురాలని, నేను నీతిమంతులు అనే స్వార్థంలోకి మనం వెళ్ళిపోవద్దు. అయ్యా ఇదంతా కూడా నీ యోగ్యత వల్ల కలుగుతుంది, నీ కనికరం వల్ల కలుగుతుంది. ఇది మహాకనికరము, నీ మహాదయ. నేను బ్రతుకున్నాంటే అది కేవలం నీ కృప. ఆ నీ కృపకు పాత్రలు ఎంచినందుకు నీకు స్తోత్రం, మరొక దినాన్ని ఇవ్వబోతున్నందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం. ఈ కృతంత భావం కనుక, ఈ గ్రాటిట్యూడ్ కనుక నీ జీవితంలో ఉంటే మన జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. చిన్న మాటని ఎవరు విరోధంగా నిలబడ్డారో దాన్ని బట్టి ఒక సేవకుడు అనాలోచితంగా మాట్లాడేస్తాడు. దాన్ని బట్టి వెళ్ళాల్సిన కాలానికి వెళ్లకుండా వెళ్ళిపోయాడు పిల్లరా. అందుకని చూసడం కానీ చేయలేకపోయాడు. చాలా మటుకు జరిగిన సంఘటనలు బట్టి మనం కూడా త్వరపడి మాట్లాడతాం పిల్లలు. దాన్ని బట్టి వారికి బాధ కలగదు, మనకు బాధ కలుగుతుంది. అందుకని అనాలోచితంగా మాట్లాడడానికి ఎంతమంది ప్రేరేపించినా, సమాజం ప్రేరేపించినా, మన కుటుంబం ప్రేరేపించినా, ఎవరు ప్రేరేపించినా, మన నోటిని కాచుకుని వాడు తన శరీరాన్ని భద్రం చేసుకుంటాడు పిల్లలు. అందుకనే నోటి మాట ద్వారానే నిత్యత్వం మాట, జీవమును మరణమును ఎవరి నాలుక వశము అంటాడు పిల్లలు. ఆ నిత్యత్వంలో మనం ఉండాలి. అటు యోగ్యత మనందరికీ అనుగ్రహించాలి పిల్లలు. ఇటు మాటలు మన ఆత్మీయ జీవితానికి దోహదపడాలని కోరుకుని మాటలు ముగిస్తున్నాం. దేవుడి మాటలు దీవించాల్సి వచ్చింది కాక.